నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు. రాష్ట్రం సాధించిన ఘనత చెప్పాలని మంత్రులకు కేసీఆర్ ఉద్బోధ. దేశమంతా ఆసక్తిగా చూస్తోందని వెల్లడి. సంక్షేమమే ప్రాధాన్యంగా తెలంగాణ బడ్జెట్. 2.7 లక్షల కోట్లతో భారీ పద్దు ప్రవేశపెట్టే అవకాశం. దళిత బంధుకు 20,000 కోట్లు. ఆంధ్రప్రదేశ్లోనూ నేటి నుంచే బడ్జెట్ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. 20 బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. ఏపీలో ఉద్యోగాల భర్తీపై అసతోష్ కమిటీ కీలక సూచనలు. సమర్థ పనితీరుకు తప్పనిసరి అని వెల్లడి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వద్దని నివేదిక. వివేక హత్య కేసులో సిబిఐ దర్యాప్తు ముమ్మరం. సుపారీ డబ్బుపై అధికారుల ఆరా. నిందితులకు అందిన అడ్వాన్స్ మూలాలపై కూపి. ఉత్తరప్రదేశ్లో నేటితో ముగియనున్న ఎన్నికలు. 54 స్థానాల్లో మొదలైన తుది విడత పోలింగ్. ఈ నెల 10న ఫలితాలు. ఎన్ఎస్సీ మాజీ సీఈఓ చిత్ర రామకృష్ణ అరెస్ట్. కో లొకేషన్ కేసులో సహకరించడం లేదన్న సిబిఐ. నేడు కోర్టులో హాజరుపరచనున్న అధికారులు. ఉక్రెయిన్పై మరింత ఉధృతమైన రష్యా దాడులు. రెండో రోజు ముందుకు సాగని పౌరుల తరలింపు. సైనిక చర్యను మరోసారి సమర్థించుకున్న పుతిన్. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. గత సమావేశాలకు కొనసాగింపుగా జరుగుతున్న తరుణంలో ఉభయ సభలను ఉద్దేశించి ఈసారి గవర్నర్ ప్రసంగం లేదు. నేరుగా బడ్జెట్ సమర్పణతోనే సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 10 రోజుల పాటు సమావేశాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. బడ్జెట్ తర్వాత సమావేశాల అజెండా ఖరారు కానుంది. 2022-23 వార్షిక బడ్జెట్ ఆమోదం కోసం తెలంగాణ శాసనసభ మండలి సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలు ప్రోరోగు కానందున గత అక్టోబర్లో జరిగిన సమావేశాలకు కొనసాగింపుగా బడ్జెట్ భేటీ జరగనుంది. అందువల్ల ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం లేదు. బడ్జెట్ సమర్పణతోనే సమావేశాలు మొదలు కానున్నాయి. ఉదయం 11:30 శాసనసభ సమావేశం కాగానే ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మరో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండలిలో బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ ప్రసంగం ఈ మారు సుదీర్ఘంగానే సాగనున్నట్లు సమాచారం. అనంతరం ఉభయ సభలు వాయిదా పడతాయి. ఆ తరువాత శాసనసభ, శాసనమండలి సభా వ్యవహారాల సలహా సంఘాలు వేరువేరుగా సమావేశమై బడ్జెట్ సమావేశాల ఎజెండాను ఖరారు చేస్తాయి. ఉభయ సభల పని దినాలు, చర్చ జరగాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకుంటారు. ఈ సమావేశాలు 10 రోజులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు వారిని ధీటుగా ఎదుర్కొనేందుకు పాలకపక్షం అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది. రైతు సమస్యలు, ధాన్యం సేకరణ, సాగునీటి ప్రాజెక్టులు, నదీ జలాలు, ఆర్థికపరమైన అంశాలు, కేంద్రం నుంచి నిధులు, విభజన చట్టంలోని హామీలు, ఉద్యోగ నియామకాలు ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అటు మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక అంశం ఆసక్తి రేపుతోంది. గత సమావేశాలను ప్రోటెం చైర్మన్ భూపాల్ రెడ్డి నిర్వహించారు. ఆయన పదవీకాలం ముగియడంతో జాఫ్రీని ప్రోటెం చైర్మన్ గా నియమించారు. ఆయన నియామకంపై గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లోనే మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక చేపడతారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఎన్నికలు నిర్వహిస్తే మండలికి చీఫ్ విప్ తో పాటు విప్లను కూడా నియమించే అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి అగ్రతాంబూలమేస్తూ భారీ బడ్జెట్ను సిద్ధం చేసింది. ఈసారి 2.65 లక్షల కోట్ల నుంచి 2.7 లక్షల కోట్ల పద్దు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. వృద్ధి రేటు బాగా పెరగడంతో గతేడాది కంటే 35,000 కోట్ల మేర బడ్జెట్ పరిమాణాన్ని పెంచినట్లు సమాచారం. పన్నేతర ఆదాయం, రుణాలపై ధీమాతో తెరాస ప్రభుత్వం భారీ అంచనాలను రూపొందించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్ పద్దు 2.70 లక్షల కోట్లు దాటనున్నట్లు తెలుస్తోంది. గత 2 ఏళ్ల మాదిరిగానే బడ్జెట్ అంచనాలు 20% పైగా పెరిగే అవకాశం ఉంది. సంక్షేమ, వ్యవసాయం రంగాలకు పెద్దపీట వేయడంతో పాటు హామీల అమలు, ప్రాధాన్యత పథకాలకు కేటాయింపులు పెంచినట్లు తెలిసింది. దళిత బంధు, ఉద్యోగ నియామకాల కోసం కేటాయింపులు ఉండే అవకాశాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం సొంత పన్నుల రాబడి బాగా ఉన్నందున అంచనాలను అందుకుంటామన్న విశ్వాసంతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. వచ్చే
ఆర్థిక సంవత్సరం పన్నుల రాబడి 20% పైగా పెరగనుందని భావిస్తోంది. జీఎస్డీపీ వృద్ధి రేటు 19% పైగా ఉంది. భూముల విక్రయం ద్వారా పన్నేతర ఆదాయం కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. జీఎస్డీపీ పెరుగుదల వల్ల బాండ్ల ద్వారా తీసుకునే రుణ మొత్తాలు కూడా పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ పద్దును భారీగా సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రగతి పద్దు 1.50 లక్షల కోట్లకు పైగా, నిర్వహణ పద్దు 1.20 లక్షల కోట్ల దాకా ఉండే అవకాశం ఉంది. పద్దు పరిమాణం పెరిగినందున కేటాయింపులు కూడా పెంచినట్లు సమాచారం. సంక్షేమం, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యం కొనసాగనుంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు పెంచనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన మేరకు దళిత బంధుకు 20,000 కోట్లు కేటాయించినట్లు తెలిసింది. ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, బియ్యం రాయితీకి నిధులు పెరగనున్నాయి. సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి ఆర్థిక సాయంతో పాటు వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెరగనున్నాయి. రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ, ఆయిల్ పామ్ సాగు, విద్యుత్ రాయితీకి నిధులు పెరగనున్నాయి. వ్యవసాయానికి సంబంధించి కొత్త కార్యక్రమం ప్రకటించే అవకాశం ఉంది. విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం సహా రహదారులు, మౌలిక వస్తువులు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, హైదరాబాద్ పట్టణాభివృద్ధి, గ్రామీణ అభివృద్ధి తదితరాలకు కేటాయింపులు పెరగనున్నాయి. ఉద్యోగ నియామకాల కోసం బడ్జెట్లో నిధులు కేటాయించనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు నెరవేర్చాల్సిన హామీల అమలుకు బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చినట్లు సమాచారం. శాసనసభ వేదికగా తెలంగాణ సాధించిన ఘనత, విజయాలను దేశమంతటికీ చాటి చెప్పాలని సీఎం కేసీఆర్ మంత్రులకు సూచించారు. 8 ఏళ్ల కాలంలోనే తెలంగాణ అనేక రంగాల్లో అగ్రగామిగా నిలుస్తోందని, దేశం కూడా ఇదే స్థాయికి రావాలి అనే ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో కలిగించాలన్నారు. 2022-23 బడ్జెట్ ఆమోదమే అజెండాగా ప్రగతి భవన్లో జరిగిన కేబినెట్ భేటీలో కేసీఆర్ వివిధ అంశాలపై మంత్రులకు దిశానిర్దేశం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రగతిని ఆవిష్కరించాలని మంత్రులకు సూచించారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పిన కేసీఆర్ ఇందుకు తెలంగాణే స్ఫూర్తి కావాలని చెప్పారు. తలసరి ఆదాయం, ఆర్థిక వృద్ధి రేటు సహా పలు అంశాల్లో గొప్ప ప్రగతి సాధించడం ద్వారా యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తోందన్నారు. తెలంగాణకు కేంద్రం చేసిన అన్యాయాన్ని శాసనసభ ద్వారా తెలియజెప్పాలని సీఎం కేసీఆర్ ఉద్బోధించారు. గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేసిన అంశం కేబినెట్లో చర్చకు రాగా, ఈ అంశాన్ని సభలో ఎవరైనా ప్రస్తావిస్తే వాస్తవాలను వివరించాలని మంత్రి మండలిలో నిర్ణయించినట్టు తెలిసిందే. జాతీయ రాజకీయాలపైన చర్చించిన కేసీఆర్ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు భాజపా పతనానికి నాంది కానున్నాయని జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు కూడా ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించనున్నారు. ఈ నెల 11న 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాలకు హాజరు కావాలని తెలుగుదేశం నిర్ణయించింది. మండలి సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చైర్మన్కు లేఖ రాశారు. ఎలాంటి ఎడిటింగ్ లేకుండా అన్ని పార్టీల వాదనలను ప్రజలు వీక్షించేలా చర్యలు చేపట్టాలని కోరారు. మండలి సభ్యులకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేసిన యనమల, శాసనసభతో సంబంధం లేకుండా మండలి సభ్యులకు ప్రత్యేక మీడియా పాయింట్ ఏర్పాటు చేయాలని కోరారు. రష్యా జరుపుతున్న దాడులతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. మాస్కో సేనలు బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఉక్రెయిన్లోని నగరాలను చుట్టుముడుతున్నాయి. ప్రస్తుత సంక్షోభాన్ని తెరదించేందుకు ఇజ్రాయెల్ సహా పలు దేశాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇవాళ రష్యా, ఉక్రెయిన్ మధ్య 3వ విడత చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆధిపత్యం కోసం రష్యా, ఆత్మరక్షణ కోసం ఉక్రెయిన్ చేస్తున్న పోరాటం రోజురోజుకు ఉధృతమవుతోంది. ఉక్రెయిన్ నగరాలపై రష్యా క్షిపణి దాడులతో పాటు బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్ను అన్ని విధాలా దిగ్బంధించేందుకు పుతిన్ సేనలు ముందుకు కదులుతున్నాయి. ఉక్రెయిన్పై సైనిక చర్యను సమర్థించుకున్న పుతిన్, డాన్బాస్ ప్రజలేమీ వీధి కుక్కలు కాదని, వారిని కాపాడడమే లక్ష్యమని స్పష్టం చేశారు. పౌరులను సురక్షితంగా బయటికి తరలించేందుకు మరియు పోల్, వోల్నోవాకా నగరాల్లో కాల్పులకు తాత్కాలికంగా విరామం ప్రకటించిన మాస్కో ఏ ప్రాంతంపైన దాడులు ఆపట్లేదు. పైగా తీవ్రత మరింత పెంచింది. అందుకు ఉక్రెయిన్ విద్రోహమే కారణమని క్రెమ్లిన్ మండిపడింది. రష్యా సేనలు మరియాపోల్, చెర్నిహివ్లోని నివాస ప్రాంతాల్లో రాత్రి వేళల్లోనూ శక్తివంతమైన బాంబుల్ని కురిపిస్తున్నాయి. ఖార్కివ్లో అణు రియాక్టర్, అణు ఇంధనం ఉన్న ఒక సంస్థపైకి రాకెట్లతో రష్యా దాడి చేస్తుందని ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. గాయపడిన వారికి చికిత్స అందించడానికి వైద్యులు సెల్ ఫోన్ వెలుతురుపై ఆధారపడాల్సి వస్తోంది. జెలెన్స్కీ పిలుపుతో ఉక్రెయిన్ ప్రజలు పెద్ద ఎత్తున యుద్ధంలో పాల్గొంటున్నారు. 500 కిలోల బరువున్న ఫాబ్ 500 బాంబు సహా శక్తివంతమైన అనేక బాంబుల్ని జనావాసాలపై రష్యా ప్రయోగిస్తోందని చెర్నిహివ్ అధికారులు ఆరోపించారు. 2 దేశాల మధ్య 3వ విడత చర్చలు ఇవాళ జరిగే అవకాశాలున్నాయి.
రష్యా సేనలు మరో అణు ఇంధన కర్మాగారాన్ని స్వాధీనం చేసుకునేందుకు కదులుతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. ఈ యుద్ధంలో రష్యా సైన్యం తనను మట్టుబెడితే ఉక్రెయిన్కు చేయగలిగినంత సాయం చేయాలని అమెరికాను కోరారు. రష్యాపై ఇప్పటి వరకు విధించిన ఆంక్షలు, వాటి ప్రభావాన్ని అమెరికా అధ్యక్షుడు బైడెన్తో ఫోన్లో మాట్లాడిన జెలెన్స్కీ ఉక్రెయిన్కు సాయం వేగవంతం చేయడంపై చర్చించారు. పోలాండ్ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతోనూ బ్లింకెన్ మాట్లాడారు. ఉక్రెయిన్లో అగ్నికి ఆజ్యం పోసే ఎలాంటి చర్యలనైనా తాము వ్యతిరేకిస్తామని చైనా హామీ ఇచ్చింది. రష్యా, ఉక్రెయిన్తో సత్సంబంధాలు కలిగిన ఇజ్రాయెల్ కూడా ఈ సంక్షోభానికి తెరదించే ప్రయత్నాలు చేస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెన్నెట్ మాస్కోలో పుతిన్ భేటీ అయ్యారు. మధ్యవర్తిత్వం వహించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. సైనిక, మానవతా సాయం కింద ఉక్రెయిన్కు సుమారు 75,000 కోట్ల ప్యాకేజీ అందించాలన్న అభ్యర్థనను అమెరికా చట్టసభ పరిశీలిస్తోంది. ఉక్రెయిన్కు సముద్ర మార్గంతో సంబంధాలు లేకుండా చేసేలా రష్యా సేనలు దాడులు చేస్తున్నాయి మరియు పోల్ను స్వాధీనం చేసుకోవడం ద్వారా నేరుగా క్రిమియాతో భూమార్గం ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధ విమానాలకు చుట్టుపక్కల దేశాలు ఆశ్రయం కల్పించినా వాటిని తమ ప్రత్యర్థులుగా పరిగణిస్తామని మాస్కో హెచ్చరించింది. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య నేపథ్యంలో ఆపరేషన్ గంగా ద్వారా ఇప్పటి వరకు మొత్తం 76 విమానాల్లో దాదాపు 16,000 మందిని స్వదేశానికి తరలించినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో 13 విమానాల ద్వారా 2,500 మంది భారతీయుల్ని తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. పెద్ద ఎత్తున షెల్లింగ్ జరుగుతున్న సుమీ నగరం నుంచి 700 మంది విద్యార్థుల్ని తరలించేందుకు చేసిన ప్రయత్నాలు పూర్తిగా ఫలించలేదు. అయితే ఇక్కడి భారతీయ విద్యార్థుల్ని పోల్టావా ద్వారా పశ్చిమ సరిహద్దులకు తీసుకొచ్చేందుకు అధికారుల బృందాన్ని పంపినట్లు ఉక్రెయిన్లో భారత ఎంబసీ ప్రకటించింది. హంగరీ నుంచి తరలింపు ప్రక్రియ చివరి దశకు చేరిందన్న భారత ఎంబసీ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులు బుడాపెస్ట్కు చేరుకోవాలని సూచించింది. వచ్చే 24 గంటల్లో హంగరీ, రొమేనియా, పోలాండ్ నుంచి 7 విమానాలు బయలుదేరనున్నట్లు పేర్కొంది. ఉక్రెయిన్లో ఇంకా ఎవరైనా ఉంటే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు పంపాలని భారత ఎంబసీ సూచించింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏటా ఖాళీలు భర్తీ చేయకుంటే కష్టమేనని అశుతోష్ మిశ్రా కమిటీ సిఫారసు చేసింది. కార్యాలయాల సమర్థ పనితీరుకు ఇది తప్పనిసరి అని సూచించింది. ఏళ్ల తరబడి ఉన్న ఖాళీలను ఒకేసారి భర్తీ చేస్తే పదవీ విరమణ సమయంలో ఇబ్బందులు తలెత్తుతాయని అభిప్రాయపడింది. కాంట్రాక్టర్, అవుట్సోర్సింగ్ విధానాలపైన కమిటీ కీలక సూచనలు చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు సక్రమంగా పనిచేయాలంటే ఉద్యోగ ఖాళీలను ఏటా భర్తీ చేయాలని అశుతోష్ మిశ్రా కమిటీ స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేయడం ముఖ్యమని తెలిపింది. కొన్నేళ్లుగా ఉన్న ఉద్యోగ ఖాళీలను ఒకేసారి భర్తీ చేస్తే పదవీ విరమణ వంటి సమస్యలు ఏర్పడతాయని వివరించింది. ప్రతి ప్రభుత్వ శాఖ ఎప్పటికప్పుడు ఉద్యోగాలు భర్తీకి పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించింది. పదవీ విరమణ, పదోన్నతుల వల్ల ఏర్పడే ఖాళీలపై కూడా స్పష్టత ఉండాలని పేర్కొంది. ఉద్యోగాల భర్తీ తప్పనిసరి అని కమిటీ నివేదిక ఇస్తే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి భిన్నంగా ఉంది. అధికారంలోకి వచ్చిన ఏడాది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేశారు. అయితే అశుతోష్ మిశ్రా కమిటీ పేర్కొన్న ఉద్యోగాలేవీ వీటికి సంబంధించినవి కావు. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఈసారి ఆ ఊసే ఎత్తటం లేదు. 10,143 ఉద్యోగాల్ని మార్చి నెలాఖరులోపు భర్తీ చేస్తామని గతేడాది జూన్లో తెలిపింది. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాలు మినహా ఇతర నోటిఫికేషన్లేమీ ఇవ్వలేదు. గ్రూప్ 1, గ్రూప్ 2, పోలీస్, ఉపాధ్యాయ భర్తీ చేయకపోవడంతో ఉద్యోగులు, నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. కీలక బాధ్యతల్లోకి కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలు సరికాదని 11వ వేతన సవరణ కమిషన్ సిఫార్సు చేసింది. వారు రెగ్యులర్ సిబ్బందితో సమానమైన స్ఫూర్తిని చూపలేరని అభిప్రాయపడింది. పాలనా పరంగా వారిని బాధ్యులను చేయలేనందున కీలక బాధ్యతలు అప్పగించలేమని తేల్చి చెప్పింది. ఏ ఒక్క ఉద్యోగిని కూడా పొరుగు సేవల ఏజెన్సీ నుంచి తీసుకోవద్దని సిఫార్సు చేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సీఎం జగన్ హామీ ఇచ్చి 2.5 ఏళ్లైనా అమలు చేయకపోవడంపై వారంతా నిరాశలో ఉన్నారు. అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన నియమించాలని అశుతోష్ మిశ్రా కమిటీ తాజాగా వేతన సవరణ నివేదికలో సిఫార్సు చేసింది. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. హత్యకు సుపారీగా చెల్లించిన డబ్బు నిందితులకు ఎవరిచ్చారు, అంత మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాలపై సీబీఐ ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. వివేకాను అంతమొందిస్తే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి 40 కోట్లు ఇస్తారని, అందులో 5 కోట్లు తనకిస్తారని ఎర్ర గంగిరెడ్డి చెప్పారని అప్రూవర్గా మారిన షేక్ దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు. వివేకా హత్యకు ముందు తర్వాత ఎంత మొత్తం చేతులు మారింది అనే అంశంపై సీబీఐ దృష్టి సారించింది.
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ లోతుగా దర్యాప్తు చేస్తోంది. హత్యకు సుపారీ డబ్బును నిందితులు ఎవరికి ఇచ్చారు, ఆ నగదు ఎలా వచ్చిందనే అంశాలపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు కొన్ని ఆధారాలు సేకరించినట్లు సమాచారం. వివేకా హత్యకు కుట్ర 2019 ఫిబ్రవరి 10న ఎర్రగంగిరెడ్డి ఇంట్లోనే జరిగిందని వాంగ్మూలమిచ్చిన దస్తగిరి, ఆ తర్వాత 4 రోజులకు సునీల్ యాదవ్ ₹1 కోటి సుపారీ అడ్వాన్స్గా ఇచ్చారని తెలిపాడు. అయితే ఆ డబ్బు సునీల్కు ఎవరిచ్చారు అనే అంశాలపై సీబీఐ ఆరా తీస్తోంది. ఆ మూలాలు తెలిస్తే కుట్రదారులెవరో తేలిపోతుందని సీబీఐ భావిస్తోంది. వివేకానందరెడ్డిని చంపై మేం నీతో వస్తాం, దీని వెనుక ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వంటి పెద్దవాళ్లున్నారంటూ ఎర్రగంగిరెడ్డి తనతో చెప్పినట్లు దస్తగిరి తెలిపాడు. ఎర్రగంగిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు సుపారీ సొత్తుకు ఎలాంటి సంబంధం ఉంది, మిగతా నిందితులు ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ కు అడ్వాన్స్ అందిందా, అవి ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో సీబీఐ ఆరా తీస్తున్నట్లు తెలిసింది. వివేకానందరెడ్డి హత్యకు ముందు తర్వాత ఎంత మొత్తం చేతులు మారిందనే అంశంపై అధికారులు దృష్టి సారించారు. విశాఖ జిల్లా హుకుంపేట మండలం సంతారిలో దగ్ధమైన కాఫీ మిరియాల తోటల్ని తెలుగుదేశం నేతలు పరిశీలించారు. బాధిత రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర మాజీ ఎస్టీ సెల్ సభ్యులు సవేరి అబ్రహాం డిమాండ్ చేశారు. ఐటీడీఏ అధికారులకు ఫిర్యాదు చేసినా కనీసం వివరాలు కూడా నమోదు చేయలేదని తెలుగుదేశం నేతలతో బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. శాసనసభ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చించేందుకు అవకాశం ఇవ్వకుంటే ఆందోళనలకు సిద్ధం కావాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నిరుద్యోగం, మహిళలపై నేరాలు, భూ కబ్జాలు, సుపారీ హత్యలు పెరిగాయని, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డిసెంబర్లో అసెంబ్లీ రద్దవుతుందని, కేసీఆర్ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ అని రేవంత్ జోస్యం చెప్పారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం ద్వారా ప్రధాని మోదీకి వ్యతిరేకం అని చెప్పుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఈసారి కనీసం 21 రోజులైనా సభ జరిగేటట్లు పోరాటం చేస్తామన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశంలో ఎక్కడైనా ఉంటే రాజీనామా చేస్తానన్న మంత్రి కేటీఆర్ సవాల్ను స్వీకరిస్తున్నట్లు రేవంత్ తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న వరి కొనుగోలు విషయంలో బోనస్ తో సహా 2,500 రూపాయల ద్వారా ఎట్లా కొంటున్నామో మీకు చూపిస్తాం. అదే విధంగా వరికి ప్రత్యామ్నాయంగా పండించే పంటలకు ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు ఇన్పుట్ బోనస్ కింద మేమేమిస్తున్నామో వాటిని తీసుకెళ్లి చూపించే బాధ్యత మాది. 30 రోజుల సమయం మీకు ఇస్తున్న రైతుల కోసం ఛత్తీస్గఢ్ రావాల్సిందిగా కేటీఆర్ గారికి సవాలు విసురుతున్నా. సవాలు విసిరి పారిపోవడం కాదు కేటీఆర్ గారు. ఫామ్ హౌస్ విషయంలో కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నావు. డ్రగ్స్ కు సంబంధించి ప్రస్తావనే చేయకూడదని కోర్టుకు స్టే తెచ్చుకున్నావు. మళ్ళీ ఇప్పుడు ఎవరి దగ్గరకు పోయి స్టే తెచ్చుకుంటావు నాకైతే తెలియదు, కానీ మీరు విసిరిన సవాల్కు మేము సిద్ధంగా ఉన్నాం. త్యాగాల పునాదులపై మాత్రమే బహుజన రాజ్య స్థాపన జరుగుతుందని బీఎస్పీ తెలంగాణ సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. 300 రోజుల బహుజన రాజ్యాధికార యాత్రను జనగామ జిల్లా ఖిలాషాపురంలో ప్రారంభించారు. తెలంగాణలోనే కాదు దక్షిణ భారతదేశంలోనూ ఈ యాత్ర చైతన్యం తేనుందని అభిప్రాయపడ్డారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రాక యువకులు బలవన్ మరణాలకు పాల్పడుతున్నారని ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. త్యాగం చేసి తెచ్చుకున్న తెలంగాణ మొత్తం నిరుద్యోగుల పాలిట ఒక వైకుంఠ ధామం, ఒక శ్మశానం అయిపోయింది. నా లైఫ్ లో వినలేదు. నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటప్పుడు నా చావుకు ముఖ్యమంత్రి కారణమని సూసైడ్ నోట్ లో రాసుకునేంత దీనమైన స్థితిలో ఈ రోజు తెలంగాణ ఉన్నది. మిత్రులారా, కులాల మధ్యలో కొట్లాటలు తీసుకురావడానికి కోసం దళిత బంధు అని చెప్పేసి స్కీమ్ తీసుకొస్తున్నాడు. రాబోయే రోజుల్లో ఈ మన గ్రామాలకు ఈ పీకే ఏజెంట్లు వస్తారు, ప్రకాష్ రాజ్ ఏజెంట్లు వస్తారు. 600 కోట్లు ఇచ్చి ఎవరినైతే అరువు తెచ్చుకొని మనను మళ్ళొక్కసారి మాయలో పడేయాలని చూస్తున్నారో. ఉత్తరప్రదేశ్లో శాసనసభ ఎన్నికల చివరి విడత పోలింగ్ కాసేపటి క్రితం ప్రారంభమైంది. 9 జిల్లాల పరిధిలోని 54 శాసనసభ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. 613 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 2,06,00,000 మంది ఓటర్లు వారి భవితవ్యం తేల్చనున్నారు. ఈ విడతలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి పార్లమెంటు స్థానం పరిధిలోని 10 నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. 2017లో జరిగిన ఎన్నికల్లో ఈ 54 స్థానాల్లో భాజపా, ఆ పార్టీ మిత్రపక్షాలు 36 గెలుచుకోగా సమాజ్వాదీ పార్టీ 11, బీఎస్పీ 6 సీట్లు కైవసం చేసుకున్నాయి. ఈ విడతతో ఉత్తరప్రదేశ్లోని 403 స్థానాలకు ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఫలితాలు ఈ నెల 10న వెలువడనున్నాయి. ఒలెక్ట్రా నుంచి మరో 150 విద్యుత్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ నగరానికి చెందిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ తయారు చేసిన ఈ బస్సుల్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం ఇచ్చారు. 150 విద్యుత్ బస్ డిపోలు, ఛార్జింగ్ స్టేషన్లను వర్చువల్ గా జెండా ఊపి ప్రారంభించారు. డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ బస్సుల వినియోగాన్ని ప్రోత్సహించాలని, తద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని తెలిపారు. కొత్తగా ప్రవేశపెట్టిన 150 విద్యుత్ బస్సులతో కలిపి పుణేలో వాటి సంఖ్య 300కు పెరిగింది. సూరత్, ముంబై, సిల్వాసా, గోవా, నాగ్పూర్, హైదరాబాద్,
డెహ్రాడూన్లోనూ ఒలక్ట్రా విద్యుత్ బస్సుల్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. వైద్య విద్యా కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష నీట్ను ఈ ఏడాది జూన్లో నిర్వహించే అవకాశాలున్నాయి. వచ్చే వారం ప్రవేశ ప్రకటన విడుదల చేయడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ సన్నాహాలు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 2 ఏళ్లుగా కోవిడ్ ప్రభావంతో నీట్ నిర్వహణ ఆలస్యమవుతోంది. 2021-22 విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు 2వ విడత ప్రవేశాల ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. దీనిపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఈసారైనా నిర్ణీత సమయానికి నీట్ నిర్వహించాలి అనే నిర్ణయానికి వచ్చినట్లు ఎన్టీఏ వర్గాలు తెలిపాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ కో-లొకేషన్ కుంభకోణం కేసులో మాజీ సీఈఓ చిత్రా రామకృష్ణను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆరోగ్య పరీక్షల అనంతరం ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయం లాకప్లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. 3 రోజుల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు ఆమె నివాసాల్లో దాడులు కూడా నిర్వహించారు. విచారణ సందర్భంగా చిత్రా రామకృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదని తెలిపారు. కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి చెందిన సీనియర్ సైకాలజిస్ట్ ద్వారా కూడా ఆమెను ప్రశ్నించినట్లు చెప్పారు. ప్రశ్నలకు సమాధానం దాటవేస్తున్నట్లు సైకాలజిస్ట్ చెప్పడంతో చిత్రా రామకృష్ణను అరెస్ట్ చేయక తప్పలేదని సీబీఐ అధికారులు తెలిపారు. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శనివారం ఆమెకు ముందస్తు బెయిల్ నిరాకరించింది. 2018 నుంచి కో-లొకేషన్ కుంభకోణంలో ఢిల్లీకి చెందిన స్టాక్ బ్రోకర్పై విచారణ చేస్తున్న సీబీఐ ఎన్ఎస్సీలోని అప్పటి ఉన్నతాధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు సెబీ నివేదిక ఇచ్చింది. దీంతో మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో చిత్రా రామకృష్ణ హిమాలయ యోగి వ్యవహారం వెలుగులోకొచ్చింది. పాలస్తీనాలో భారత రాయబారి ముకుల్ ఆర్యా హఠాన్మరణం చెందారు. ఆయన మృతిపై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముకుల్ ప్రతిభావంతుడైన అధికారి అని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 2008 బ్యాచ్కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి అయిన ముకుల్ ఎలా చనిపోయారు అన్న వివరాలు తెలియలేదు. ఆయన భౌతిక కాయాన్ని తరలించేందుకు భారత్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు పాలస్తీనా ప్రభుత్వం తెలిపింది. ఆర్య ఇంతకుముందు కాబూల్, మాస్కో రాయబార కార్యాలయాలు సహా ఢిల్లీలోని విదేశాంగ శాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేశారు. యునెస్కో భారతదేశ శాశ్వత ప్రతినిధి బృందంలోనూ సేవలందించారు.